ఇది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది. సో సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, వెలుగు ఈ అన్ని పత్రికలలో ఏ వర్గాల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ గ్రాఫ్ లో చూడొచ్చు. బ్లూ కలర్ ఉందేమో ఓసీ వర్గాలకు సంబంధించి, ఆరెంజ్ కలర్ ఉందేమో బీసీలది, ఎస్టీలది వచ్చేసి ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎస్సీ, ఇదేమో ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి ఈ కలర్ ఉంది. మీరు ఇక్కడ ఈ కలర్లన్నీ చూసిరు కదా, ఇక్కడ ఎవరి గీతలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవాళ పత్రికలలో ఏ వర్గాల వార్తలు ఎక్కువ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంకా ఏమైనా మనం చూడాలి ఇన్ డెప్త్ గా అనుకున్నప్పుడు ఇది చాట్ జీపీటీలో సాక్షి పేపర్లో ఇవాళ 65% వార్తలు రెడ్లు, వెలమలు, కమ్మలయ్యే 65% వార్తలు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలను అయితే ఇక అధ్వానం 70% వార్తలు కమ్మ, వెలమ, రెడ్డి. నమస్తే తెలంగాణలో 68% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. దిశలో 60% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. వార్తాపత్రికలో 66%, వెలుగులో 62%. ఇవన్నీ మొత్తం అగ్రకులాల భజన చేస్తున్న ఈ పత్రికలు అని చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చినటువంటి లెక్క ఇది. ఇంకా బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఇది. ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే సాక్షి దినపత్రికలో బీసీల గురించి 16% మాత్రమే వార్తలు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో 12% మాత్రమే వార్తలు. నమస్తే తెలంగాణలో 14% వార్తలు. దిశలో 60% వాళ్ళవి ఉంటే 20% బీసీలే ఉన్నాయి. ఇక వార్తాపత్రికలో 66% ఓసీల వార్తలు ఉంటే 15% బీసీల వార్తలు ఉన్నాయి. వెలుగు దిన పత్రికల 62% ఓసీల వార్తలు ఉంటే 17% బీసీల వార్తలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా అధ్వానం. ఇక ఎస్సీలు అయితే 8, 6, 7, 9, 10% దాటలే. ఇక ఎస్టీలు అయితే ఇక అసలే దారుణంగా ఉంటుంది. ఇది ఎస్టీ 3%. ఇక్కడ సాక్షిలో 3%, ఆంధ్రజ్యోతిలో 2%, నమస్తే తెలంగాణ 2%, దిశల 4%, వార్తల 2%, వెలుగులో 3%. ఇక ఇట్లున్నది పరిస్థితి. అంటే ఎవరి పేపర్లు ఎందుకు చదువుతున్నాం మనం, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ.